అంత్యక్రియలప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు. ఎందుకో తెలుసా? వాస్తవానికి శరీరం, ఆత్మ రెండు వేరువేరు. కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. కానీ ఈ మందుల తిండికి ఆయుష్ 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త రోగాలకు 60కే అంతిమయాత్ర అవుతుంది. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు. బతికి ఉన్నంతకాలం భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదనలో లీనమైపోతుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుంచి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసేదాకా ఆత్మ మళ్ళీ తన శరీరంలోకి వచ్చి తిరిగి శరీరాన్ని లేపి మళ్ళీ తన వాళ్లతో కలిసి ఉండాలనే ప్రయత్నిస్తూనే ఉంటుంది. పాడికట్టి శరీరాన్ని ఎత్తుకుపోయేటప్పుడు శ్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి చిన్న ముళ్ళలో కట్టిన బియ్యాన్ని పారపోస్తారు. ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ళ మీద ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన పేలాలను, ఈ బియ్యాన్ని పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే ఆత్మకి తన వాళ్ళను చూడటానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయంలోపు మాత్రమే. అంతలోపు లెక్కించకపోతే మళ్ళీ తిరిగి మొదటి నుంచి లెక్కించాలి. శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే కుండ నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్ళిపోయిందో నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాం అంటే ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెళ్ళిపో అని ఆత్మకు మనం ఇచ్చే సంకేతం. హిందూ సంప్రదాయంలో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంది. కానీ తెలిసిన వారు తెలియని వాళ్లకు చెప్పరు. అదే మన కర్మ. ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే, ఏమో నాకు తెలియదు, మా తాత ఇలాగే చేశాడు, నేను ఇలాగనే చేస్తున్నాను, కానీ ఎందుకు చేస్తున్నానో తెలియదు అంటారు. దయచేసి భారత ఆచార సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది. ధన్యవాదాలు. ఇలాంటి మరింకెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ని పొందండి.